శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీ హయగ్రీవాయ నమః. శంఖచక్ర మహాముద్ర పుస్తకాఢ్యం చతుర్భుజం సంపూర్ణచంద్ర సంకాశం హయగ్రీవముపాస్మహే. దూరదర్శన్ యాదగిరి ఛానల్ వీక్షకులకు శుభోదయం. లోకంలో మనం గమనించినట్టయితే మనకు ముఖ్యంగా 3 రకాల వ్యక్తులు కనిపిస్తారు. ఒకటి ఉత్తములు, మధ్యములు, అధములు అని. వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే దీన్ని భర్తృహరి అనే మహాకవి చెప్పినాడు. దాన్ని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో అనువదించి ఈ పద్యాన్ని రూపొందించినాడు. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్ గావునన్. మొదట నీచుల లక్షణం, అధముల లక్షణం చెప్తున్నాడు. అధములు మనం ఏదైనా పనిని ప్రారంభించినట్టయితే అది ఎక్కడ ఆగిపోతుందో అనే భయం చేత అసలు పనినే ఆరంభించరు, ముట్టుకోరు. ఇక మధ్యములైన వాళ్ళు ఎట్లా ఉంటారట అంటే పనిని మొదలుపెట్టి ఏవైనా ఆటంకాలు వచ్చినట్టయితే దాని భయంతో మధ్యలోనే ఆపేస్తారు. కానీ ఉత్తములైన వాళ్ళు గొప్ప ధైర్యంతో కూడి ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా వాళ్ళు ముందుకు సాగి తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. తాము ఏది సాధించదలుచుకున్నారో దాన్ని సాధిస్తారు. అందుకు మనకు ప్రత్యక్ష ఉదాహరణ విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్రుడు అనే ఆయన ఒక చక్రవర్తి, గాధి అనే మహారాజు యొక్క చక్రవర్తి యొక్క కుమారుడు. కుషిక కనుకైనకు గాధేయుడు అని పేరున్నది. కుషిక వంశంలో జన్మించినాడు గనక ఈయనకు కౌశికుడు అని కూడా పేరున్నది. చక్కని పరిపాలకుడు, ప్రజారంజకంగా 1000 కొలది సంవత్సరాలు పరిపాలన గావించి ప్రజల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ రోజులలో వాళ్ళ ఆయుర్దాయం 1000 సంవత్సరాలలో ఉండేది. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే దశరథ మహారాజుకు 60,000 సంవత్సరాల వయస్సులో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించినారు. అదేవిధంగా శ్రీరాముడు కూడా 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం గమిష్యతి అని 11,000 సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినాడు అని శ్రీమద్ రామాయణం చెబుతుంది. కాబట్టి ఈ విశ్వామిత్రుడు కూడా, చక్రవర్తి కూడా 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి ప్రజల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఒక సందర్భంలో ఏం జరిగింది అంటే ఆయన చతురంగ బలాలను సమీకరించుకొని ఒక అక్షౌహిణి సైన్యంతో మొత్తం దేశాటనమంతా చేసినాడు. దేశమంతా తిరిగి ఇంటికి వెళుతూ రాజ్యానికి, పట్టణానికి వెళుతూ మధ్యలో వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళినాడు. ఆ మహర్షి యొక్క ఆశ్రమం నందనవనంలాగా ఉన్నది. పచ్చని చెట్లతో, పక్షులతో, జంతువులతో, అడవి జంతువులతో, కిలకిల రావాలతో కళకళలాడుతూ ఉన్నది. ఆ వాతావరణాన్ని చూసినప్పుడు విశ్వామిత్రుడికి అపారమైన సంతోషం కలిగింది. ముందుగా వెళ్ళి వశిష్ఠునికి ప్రణమిల్లినాడు, నమస్కరించినాడు. ఆయన కూడా ప్రతి నమస్కారం చేసి ఆశీర్వచనం చేసి కూర్చోబెట్టి, ఉచితాసనం మీద కూర్చోబెట్టి శాస్త్ర ప్రకారం రాచ మర్యాదలు ఎట్లా ఉంటాయో అట్లా మర్యాదలు చేసి చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చినాడు. ఆ తర్వాత ఉచితమైన సంభాషణలతో చాలా కొన్ని గంటల తరబడి వాళ్ళిద్దరూ కూడా కాలక్షేపం చేసుకున్న తర్వాత మహర్షి ఇక వెళ్ళి వస్తానండి, ఆజ్ఞ ఇవ్వండి అని విశ్వామిత్రుడు అడిగితే వశిష్ఠుడు, మహారాజా మీరు రాక వచ్చినారు గనక నేను మీకు, మీ సైన్యానికి చక్కటి ఆతిథ్యం ఇవ్వదలుచుకున్నాను, స్వీకరించండి అని కోరతాడు.
ఆయన ఎందుకు మహర్షి, మీరిచ్చిన ఈ చిన్నపాటి ఆతిథ్యం చాలు, మీ మాటలే నాకు సంతోషాన్ని కలిగిస్తున్నవి, మీ వాతావరణం సంతోషాన్ని కలిగిస్తున్నది, కాబట్టి నేను వెళ్ళిపోతాను, ఆజ్ఞ ఇవ్వండి అని అడుగుతాడు. ఆయన ఎంత వెళ్ళిపోతాను అన్న వశిష్ఠ మహర్షి అంగీకరించక తప్పనిసరిగా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళవలసిందే అని బలవంతం చేస్తాడు. ఆయన కూడా విశ్వామిత్రుడు కూడా అంగీకరిస్తాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి తన దగ్గర ఉన్న కామధేనువును పిలిచి, ఈ విశ్వామిత్ర మహర్షికి, ఒక అక్షౌహిణి సైన్యానికి నేను చక్కటి ఆతిథ్యం ఇవ్వదలుచుకున్నాను కనుక వారందరికీ ఎవరెవరికి ఏది అభిమతమో ఏది ఇష్టమో వాటికి తగ్గట్టుగా, వాళ్లకు తగ్గట్టుగా తగిన పదార్థాలను ఏర్పాటు చెయ్యి అని కామధేనువుకు చెప్పినాడు, ఆజ్ఞ ఇచ్చినాడు. ఆ కామధేనువు కూడా అదేవిధంగా మహర్షి ఆజ్ఞను శిరసావహించి రకరకాల షడ్రసోపేతమైనటువంటి ఆహార పదార్థాలను, పానీయాలను అన్నింటినీ కూడా సిద్ధం చేసి అక్షౌహిణి సైన్యానికి, విశ్వామిత్ర మహారాజుకు చక్కటి ఆతిథ్యాన్ని అందించింది. వాళ్ళందరూ తృప్తిపడ్డారు. అందరికీ తృప్తి కలిగిన తర్వాత విశ్వామిత్రుడు తన పట్టణానికి వెళ్ళిపోబోతూ ఒక్క మాట అన్నాడు. మహర్షి, మీరు ఒక గోవు సహాయంతో ఇంత సృష్టి చేసి మాకు ఇంత ఆతిథ్యం ఇచ్చినారు కదా, కాబట్టి ఈ గోవు మామూలుది కాదు, ఇది ఒక గోరత్నం. శాస్త్రం ఏం చెప్తుందంటే రత్నహారీతు పార్థివ అని, రత్నాలు రాజు దగ్గరే ఉండాలని శాస్త్రం చెప్తుంది. కనుక ఇది నాకు సంబంధించిందే కనుక నాకు ఇచ్చివేయండి అని అడుగుతాడు. ఆయన, నేను ఇవ్వలేను, అది నా సమస్తము, నా సర్వస్వము, నా ఆశ్రమ జీవితానికి అదే ఆధారము, జీవగర్ర, కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వను అంటాడు. మీకు 1,00,000 ధేనువులను ఇస్తాను అంటాడు, 1,000,000 ధేనువులను ఇస్తానంటాడు, అపారమైన బంగారు రాసులు, వజ్రాలు, వైడూర్యాలు ఎన్నో ఇస్తానంటాడు. నువ్వు ఏమి ఇచ్చినా ఎట్టి పరిస్థితిలో నా గోవును ఇవ్వను అని వశిష్ఠ మహర్షి మొండికేస్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. చెప్పినప్పుడు ఆ విశ్వామిత్రుడికి కోపం వచ్చి భటులకు ఆజ్ఞ ఇచ్చి ఆ గోవును మన వెంట తీసుకొని బయలుదేరండి అని ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు గోవును తీసుకొని బయలుదేరుతూ ఉంటారు. ఆ గోవు కూడా ఏడుస్తూ, ఏమిటి ఈ మహర్షికి నేను ఇన్నాళ్ళ నుండి ఇంత సేవలు చేస్తున్నాను, నన్ను ఈ విధంగా పట్టించుకోవటం లేదు, వదిలిపెడుతున్నాడు, ఏమిటి నా మీద కోపము అని ఆ మహర్షిని అడుగుతుంది. మహర్షి, ఏమిటి నా పరిస్థితి అని. అప్పుడు మహర్షి అంటాడు, నీవు బాధపడవలసిన అవసరం లేదు, నీ శక్తితో నీ శరీరంలోని వివిధ అవయవ భాగాల నుండి అపారమైన సైన్యాన్ని సృష్టించు, వాళ్లతో యుద్ధం చేయించు అని చెప్తాడు. వెంటనే కామధేనువు కూడా తన శరీరంలో నుండి 1,000 మంది, 1,00,000 మంది సైనికులను సృష్టిస్తుంది. ఆ సైన్యానికి ఈ సైన్యానికి ఘోరమైన పోరు జరుగుతుంది. ఆ పోరాటంలో విశ్వామిత్రుడి సైన్యం అంతా కూడా సమూలంగా నశించిపోతుంది. ఈలోగా విశ్వామిత్రుడి యొక్క 100 మంది కుమారులు వచ్చి వశిష్ఠ మహర్షి మీద దాడికి దిగుతారు. ఆయన ఒక్కసారి హుంకారం చేస్తే వాళ్ళంతా భస్మమైపోతారు, ఎక్కడి వాళ్ళక్కడ. సైన్యం నశించటం, కొడుకులు నశించటం, విశ్వామిత్రుడు అవమానంగా భావించి కోపంతో తిరిగి పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ ఒకే ఒక్క కుమారుడు జీవించి ఉన్నాడు. అతనికి రాజ్యభారాన్ని అప్పగించి హిమాలయాలకు వెళ్ళి శివుడి గురించి గొప్ప తపస్సు చేస్తాడు కొంతకాలం. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంటాడు. నాకు అపారమైన శక్తియుక్తులు, అస్త్రశస్త్రాలు కావాలి అని, అజేయత్వం కావాలని కోరుకుంటాడు. ఆ శంకరుడు తథాస్తు అని ఆయన కోరిన వరాలన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఆ వరగర్వంతో మళ్ళీ వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చి ఇక్కడ ఈ ఆశ్రమాన్ని మొత్తం ధ్వంసం చేయటానికి ప్రయత్నం చేస్తాడు, ధ్వంసం చేస్తాడు. మొత్తం ఆశ్రమం అంతా అల్లకల్లోలమైపోతుంది. ఇక లాభం లేదు అని విశ్వామిత్రుడు వశిష్ఠుని మీద రకరకాల ఆయుధాలను ప్రయోగిస్తాడు. అవన్నీ కూడా ఇవి వశిష్ఠుడు పట్టుకున్న బ్రహ్మదండం చేతిలో మాయమైపోతాయి. బ్రహ్మదండం వాటన్నిటిని మింగేస్తుంది, ఒక్కటి పనిచేయదు. చివరికి విసిగిపోయి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా ఇది మింగేస్తుంది.
కాబట్టి అప్పుడు ఏమనుకుంటాడు అంటే దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతానిమే. అయ్యో ఈ క్షత్రియ బలం ఈ క్షత్రియ బలం ఏమి బలం ఇది? బ్రాహ్మణునికి ఉన్నటువంటి బలమే గొప్ప బలము కదా. ఒక్క బ్రహ్మదండం చేతిలో నా ఆయుధాలన్నీ నశించిపోయినాయి కదా. కాబట్టి నాకు ఈ రాజ్యం వద్దు, క్షత్రియత్వం వద్దు, నేను కూడా బ్రహ్మర్షిని కావాలి అని పట్టుదలతో అవమానంతో వెళ్ళిపోయి దక్షిణ దిశకు వెళ్ళిపోయి అక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆ సందర్భంలో త్రిశంకు స్వర్గాన్ని సృష్టించడం వల్ల ఆ తపస్సు చేసినటువంటి ఆ శక్తి అంతా కోల్పోతాడు. అక్కడి నుండి పడమర దిశకు పోతాడు. అక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేనక వలలో పడతాడు. మేనక వలలో పడి 10 సంవత్సరాలు ఆమెతో కాపురం చేసి శకుంతల అనే కూతురును కని ఆమెను మేనకను పంపించి వేసి మళ్ళీ తపస్సులోకి దిగుతాడు. కానీ తన మేనల్లుడైనటువంటి శునశ్శేఫుడు అనేవాడిని రక్షించటానికి అటు ఆ మేనకతో సంసారానికి ఈ శునశ్శేఫుని రక్షించడానికి మళ్ళీ తపశ్శక్తిని కోల్పోతాడు. లాభం లేదు అని ఉత్తర దిశకు పోతాడు. అక్కడ తపస్సు చేస్తుంటే ఇంద్రుడు రంభను పంపించి ఏ విధంగానైనా ఆయన తపస్సును కొనసాగకుండా చూడు అని ఆజ్ఞాపిస్తే రంభ భయపడుతూనే ఇక్కడికి వచ్చి హావభావ విన్యాసాలు చూపిస్తూ ఉంటే ఆయనకు మహర్షికి కోపం వచ్చి, విశ్వామిత్ర ఋషికి కోపం వచ్చి అప్పుడు శపిస్తాడు. 10,000 సంవత్సరాలు నువ్వు భూమి మీద శిలవై పడి ఉందువుగా కానీ. అయితే ఈ 3 చోట్ల తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మొదటనేమో నువ్వు రాజర్షి అయినావు అంటాడు, పడమర దిశలోనేమో ఋషివి అయినావంటాడు, ఉత్తర దిశలోనేమో మహర్షివి అయినాడు అంటాడు. ఇక లాభం లేదని తూర్పు దిశకు వెళ్ళిపోతాడు. తూర్పు దిశకు వెళ్ళిపోయి అక్కడ ఏకాగ్రమైన నిష్ఠతో అపారమైన శక్తితో తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకుంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతుంటాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మంచిది, నీకు బ్రాహ్మణత్వం ఇస్తున్నాను, బ్రహ్మర్షి అవుతున్నావు అని అభయమిస్తాడు, ఆ వరమిస్తాడు. బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారం ఆయన బ్రహ్మర్షిత్వాన్ని పొందుతాడు. కానీ మళ్ళీ ఆయన ఏం పెడతాడు అంటే, స్వామి మీరన్నంత మాత్రాన కాదు, నేను ఎవరి మీదనైతే శత్రుత్వంతో ఈ తపస్సు చేస్తున్నానో ఆ వశిష్ఠ మహర్షి వచ్చి నన్ను బ్రహ్మర్షి అని ఒప్పుకోవాలి, అంగీకరించాలి, ఆశీర్వదించాలి అంటాడు. కాబట్టి ఆ రకంగా వశిష్ఠ మహర్షిని కూడా పిలిపిస్తే ఆయన కూడా వచ్చి ఏవమస్తు అంటాడు, అంటే నువ్వు బ్రహ్మర్షి అయినావు అంటాడు. అప్పటి నుంచి ఆయన క్షత్రియత్వం పూర్తిగా పోయి బ్రహ్మఋషి విశ్వామిత్రుడు అనబడ్డాడు. ఆయన గొప్ప తపశ్శాలి అయి దేశ సంచారం అంతా చేస్తూ కూడా అనేక విద్యలను ఉపదేశిస్తూ యజ్ఞయాగాలు చేయిస్తూ వేద విద్యలను ఉపదేశించే వరాన్ని కూడా బ్రహ్మదేవుని ద్వారా పొంది కాలం గడుపుతూ ఉంటాడు. ముఖ్యంగా రామాయణంలో సీతారాముల కళ్యాణానికి ప్రధాన సూత్రధారి విశ్వామిత్రుడు. బాలులైనటువంటి రామ లక్ష్మణులను అక్కడికి తన యాగ సంరక్షణ కొరకు తీసుకొని వెళుతూ దారిలో వారికి రామునికి బల అతిబల అనే విద్యలను ఉపదేశించి అనేక శస్త్రాస్త్రాలను ప్రయోగ ఉపసంహారాలను కూడా ఉపదేశించి అక్కడికి మిథిలా నగరానికి తీసుకొని వెళ్ళి సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తాడు. సీతారాముల కళ్యాణం తర్వాత మళ్ళీ ఆయన రామాయణంలో ఎక్కడ కనిపించడు, హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ సారాంశం ఏమిటి అంటే, ఒక కృషి అనేది పట్టుదల అనేది ఉన్నట్టయితే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేసుకోవచ్చు. ఇటీవల ఒక ఆధునిక కవి అన్నాడు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని. ఆ రకంగానే అటువంటి కృషి పట్టుదల ఓపిక ఉన్నాయి కనుకనే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పదవిని పొందగలిగినాడు. లోకాస్ సమస్తాస్ సుఖినో భవంతు.